నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కో పంప్ హౌస్ బ్రేక్ వాటర్ సమీపంలో ఒకరు గల్లంతయ్యారు. నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న షణ్ముఖ నాయుడు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సముద్రంలో సరదాగా గడిపేందుకు 9 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు వెళ్లారు. వారిలో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. షణ్ముఖ నాయుడు వైజాగ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న కృష్ణపట్నం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి సరదా ఒక విద్యార్థి ప్రాణం తీసేసింది. నెల్లూరు జిల్లాలోని సముద్రంలో విద్యార్థి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. గల్లంతైన విద్యార్థి షణ్ముఖ నాయుడు విశాఖకు చెందిన వ్యక్తిగా ప్రస్తుతానికైతే గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, చెప్పండి, నేలటూరులో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు అందించిన సమాచారం ఏంటి? గాలింపు ఇంకా కొనసాగుతోందా? థ్యాంక్ యూ రాజేశ్వరి. ఏదైతే ఒక భావి భారత ఇది అంటే ఒక భావి డాక్టర్ ఈ రోజు విషాదంలో ఆయన జీవితం ముగిసిందని చెప్పాలి. ఎన్నో కళలతో అయితే వీరు ఎంబీబీఎస్ అడుగు పెడతారు. ఆ కుటుంబానికి కూడా ఎంతో ఆశ, అంటే ఒక ఎంబీబీఎస్ నీట్ లో సీట్ సాధించి డాక్టర్ అవుతారన్నటువంటి కొడుకు ఈ రోజు చిన్నపాటి సరదాకి, అంటే సరదాగా సముద్ర తీరానికి వెళ్లి గల్లంతైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి 9 మంది విద్యార్థులు సముద్ర తీర ప్రాంతానికి వెళ్లారు. నెల్లూరు అంటే నారాయణ కళాశాల నుంచి సముద్రం చాలా దగ్గరగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం 10-15 కిలోమీటర్ల దూరం, ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే అక్కడ ముత్తుకూరు మండలం ఏదైతే నేలటూరులో ఏపీ జెన్కో పంప్ హౌస్ బ్రేక్ వాటర్, అంటే అక్కడ బ్రేక్ వాటర్ అంటే సముద్ర తీరంలోకి ఒక పాయిలాగా వెళ్తుంది అక్కడ వాటర్. అక్కడ కొంత రిక్రియేషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి మీరు కొంత లోతులోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంటుంది. ఒడ్డున అయితే వాళ్ళు సేవ తీరితే ఇబ్బంది లేదు. ఏం జరిగిందో ఏమో ఆ కుర్రవాడు కొంత సముద్రంలో లోపలికి వెళ్ళినట్టున్నాడు, గల్లంతయ్యారు. గల్లంతైనటువంటి గుర్తించినటువంటి మిగతా విద్యార్థులు సమాచారాన్ని స్థానికంగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోలీసులకు అయితే సమాచారం అందించారు. అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసులు, కృష్ణపట్నం పోలీసులు అయితే మాత్రం ఏదైతే గల్లంతైనటువంటి షణ్ముఖ నాయుడు కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. షణ్ముఖ నాయుడు విశాఖపట్నానికి చెందినటువంటి విద్యార్థిగా అయితే ప్రాథమిక విచారణలో తెలియంది. మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే గాలింపు చర్యలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా కూడా మరి కొంత అంటే సముద్రంలో ఎక్కువసేపు ఏది కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు కానీ రేపటికి కానీ కూడా జరిగినటువంటి ఏదైనా మృతదేహం ఉన్నా, లేకపోతే ఆయనకి ఏమైనా సజీవంగా వచ్చినా ఏదైనా సరే మన నాయకులకైతే మాత్రం తెలియటటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఈ రోజు నారాయణ కళాశాలలో జరిగినటువంటి ఘటన అయితే మాత్రం విషాద ఘటన అయితే మాత్రం జరిగిందని చెప్పాలి రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.